Good morning viewers, this is D.V. Ramanamurthy. Welcome to Padmavati Degree College Degree First Year First Sem English online classes. Today I am going to teach you about intonation. Okay, intonation అంటే ఏంటి? దీన్నే తెలుగులోను స్వర మార్పిడి అంటారు. ఏంటి అసలు ఈ స్వర మార్పిడి అంటే ఏంటి? అసలు యాక్చువల్గా స్వర మార్పిడి అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, ఎలాగ దీన్ని మనం తెలుసుకుంటా ఉన్నాం. ఓకే, ఇక్కడ నేను మీకు డెఫినేషన్ చెప్తున్నాను. ఇంటోనేషన్ ఈజ్ ది వే వి సే థింగ్స్. ఇట్ ఇన్వాల్వ్స్ 3 aspects: pauses while speaking, stress on some words, and the tone, that means level. One uses or the 3 aspects of intonation. Proper intonation lends music to language. It is very difficult to use correct intonation. Only regular practice in listening skills and speaking skills helps one improve in this area. ఓకే, ఏంటి ఇలా చదువుకొని వెళ్ళిపోతున్నారు మేషారు? అసలు ఏంటి దీని తాలూకు అర్థం ఏంటి అంటే, ఇంటోనేషన్ అంటే మీకు ఇందాకే చెప్పాను ఏంటని, స్వర మార్పిడి. మన స్వరంలో హెచ్చు తగ్గుల్ని ఎలా చేస్తుంటాం, ఏమిటి, ఏ పదానికి ఎలాగ మనం మాట్లాడాలి, ఎలా చేయాలి అన్నది తెలుసుకోవడానికి చెప్పేదే ఇంటోనేషన్. ఓకే, స్వర మార్పిడి, స్వరస్థాయి మార్పిడి అంటే స్వరం రైజ్ చేయడం, లో చేయడం, ఇది స్వర మార్పిడి, స్వరస్థాయి మార్పిడి అంటాం, దాన్నే ఇంటోనేషన్ అంటాం. ఇది ఇంటోనేషన్ అనేది మనం మాట్లాడుతున్న విధానము లేదా పద్ధతి, మనం ఎలాగ మాట్లాడాలి ఏంటి అనేది చెప్పడానికి. ఇది 3 విభిన్న అంశాలను ఉంటాయి. అవి ఏంటి? మాటల మధ్య చిన్న చిన్న విరామము, కొన్ని పదాల ఒత్తిడితో పలకడం, మరియు స్వరస్థాయి. ఈ 3 అంశములు కలిసి స్వర మార్పిడి, ఇంటోనేషన్ అవుతుంది. సరైన స్వరస్థాయి భాషకు, సంభాషణకు చక్కని లయను అందిస్తుంది. ఇది ఈ మీద ఉండేటటువంటి దాని తాలూకా తెలుగు అర్థం. ఓకే, ఇక ఈ స్వర మార్పిడిలో ఇంటోనేషన్లో ఏంటి వస్తుంది, ఏంటి అసలు ఇంటోనేషన్ అంటే ఏంటి, అసలు ఏంటి అన్నది. రైజ్ అండ్ ఫాల్ ఇన్ టోన్ లెవెల్స్ వైల్ స్పీకింగ్ ఇస్ కాల్డ్ ప్యాటర్న్స్ ఆఫ్ ఇంటోనేషన్. దేర్ ఆర్ primarily 2 patterns of intonation. They are rising intonation and falling intonation. If the tone rises, it is called rising intonation. It is indicated with upward arrow mark, that is rising. See how the mark is going from lower to high. If the tone falls, it is called falling intonation. It is indicated with downward arrow mark, falling. That means from upside to down. The arrow mark is from upside to down. ఓకే, ఏంటి దీన్ని, ఈ యారో మార్క్తో ఉండేదాన్ని రైజింగ్ ఇంటోనేషన్ అంటాం, ఇలాగే యారో మార్క్తో ఉండేదాన్ని ఫాలింగ్ ఇంటోనేషన్ అంటాం. ఏంటి అసలు మాట్లాడేటప్పుడు ఏంటి అసలు ఈ రైజింగ్ ఇంటోనేషన్ అంటే ఏంటి, ఫాలింగ్ ఇంటోనేషన్ అంటే ఏంటి? మాట్లాడుతున్నప్పుడు స్వరస్థాయి హెచ్చు తగ్గులు ఉంచడం ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. అంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటి ఎక్కువగా హై లెవెల్లో మాట్లాడుతుంటాం, అంటే ఎక్కువ లౌడ్గా మాట్లాడుతుంటాం, ఒక్కొక్కటి తక్కువలోనూ మాట్లాడుతుంటాం, దీన్నే హెచ్చు తగ్గులు అంటుంటాం. ఇది ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఈ పద్ధతులు ప్రధానంగా 2 విధాలుగా ఉన్నది. అవి ఏంటి? హెచ్చుతున్న లేదా పెరుగుతున్న మరియు తరుగుతున్న, క్రిందకు దిగుతున్న స్వరస్థాయిలు. మాట్లాడుతున్న ఒక సముదాయము లేదా వాక్యము చివరగా స్వరస్థాయి పెరిగితే, అంటే ఎక్కువ అవుతుంటే మనం మాట్లాడే స్థాయి, దాన్ని రైజింగ్ ఇంటోనేషన్ అని, అలా కాకుండా స్వరస్థాయి తగ్గుతుంటే దాన్ని ఫాలింగ్ ఇంటోనేషన్ అని అంటారు. ఓకే, ఈ రైజింగ్ ఇంటోనేషన్, ఫాలింగ్ ఇంటోనేషన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తుంటాం ఏమిటి? రైజింగ్ ఇంటోనేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ లేదా నో, ఏదైనా మనం క్వశ్చన్ అడుగుతుంటే ఎస్ లేదా నో అనే సమాధానం చెప్పే క్వశ్చన్స్లోనూ ఎక్కువగా ఈ రైజింగ్ ఇంటోనేషన్ యూజ్ చేస్తుంటాం. ఫాలింగ్ ఇంటోనేషన్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్టేట్మెంట్స్, కమాండ్స్, WH questions, question tags that need no answer but only agreements and exclamations. అంటే దీని అర్థం ఏంటంటే, పెరిగే స్వరస్థాయి అంటే రైజింగ్ ఇంటోనేషన్,
సమాధానము ఎస్ ఆర్ అవును లేదా కాదు అనే ప్రశ్నలతో మరియు సంశయాన్ని తొలగించడానికి అవసరమైన సంక్షిప్త ప్రశ్నలు, దాన్ని క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం, పొట్టి ప్రశ్నలు అంటాం, ఇటువంటి వాటిలో వాడుతుంటారు. అదేవిధంగా తరిగే స్వరస్థాయి ప్రకటనలు, ఆజ్ఞలు, సంపూర్ణ సమాధానాలు, అవసరమైనటువంటి WH ప్రశ్నలు మరియు సమాధానం అవసరం లేని ఆశ్చర్యార్థక వాక్యాల్లో తరిగే స్వరస్థాయిని వాడుతుంటాం. ఏంటి అసలు ఈ రైజింగ్ టోన్ అంటే ఏంటి, ఎలాగ దీన్ని ఉపయోగిస్తుంటాం? సమాధానం ఇది ఎలాగా? డూ యూ ప్లే ఫుట్బాల్? డూ యూ ప్లే ఫుట్బాల్? ఫుట్బాల్, 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 ఫుట్బాల్ అంటే చూడండి ఇది వస్తుంది ఇలాగా. సమాధానం కావాల్సిన ప్రశ్న అంటే ఎస్సా నోయా ఇది చెప్పడానికి. రెండోది, యూ విజిటెడ్ దిస్ ప్లేస్ ఆల్రెడీ. డిడెంట్ యూ? డిడెంట్ యూ చూడండి, డౌన్ స్టేజ్ నుంచి అప్ స్టేజ్కి వెళ్తుంది యూ అనేది. ఇలాగ మనం ఏదైనా సంశయాన్ని తొలగించే ప్రశ్నలు, నువ్వు యూ విజిటెడ్ దిస్ ప్లేస్ ఆల్రెడీ, నువ్వు ఈ ప్రదేశానికి ఇంతకుముందే వచ్చావు కదా అని అడగడానికి. ఇది అంటే ఇది సంశయాన్ని అంటే వచ్చావా రాలేదా ఒక సంశయంలో ఉంచేటటువంటి ప్రశ్న. దీన్ని చెప్తేనే సంశయం మనకు తొలగిపోతుంది. అలాగే ఫాలింగ్ టోన్, వాట్స్ ది టైమ్? 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 that means what is ది టైమ్? వాట్ ఈజ్ ది టైమ్? చూసారా, లో లెవెల్ నుంచి హై లెవెల్కి వచ్చేస్తుంది, అంటే డౌన్ అయిపోతుంది. వాట్స్ అంటే మీద హెచ్ వస్తుంది, అలాగే డౌన్ అయిపోతుంది. వాట్స్ అనం మనం. వాట్స్ అంటే హై లెవెల్ నుంచి డౌన్ అయిపోతుంది, దీన్నే ఫాలింగ్ టోన్ అంటాం. వాట్స్ ది టైమ్? దే హ్యావ్ సబ్మిటెడ్ ది ఫార్మ్స్. చూసారా, దే హ్యావ్ సబ్మిటెడ్ ది ఫార్మ్స్ అంటే రైజ్ మీద నుంచి అలాగ ఫార్మ్స్ అంటే డౌన్ అయిపోయింది. దీన్ని ఫాలింగ్ టోన్ ఆర్ ఫాలింగ్ ఇంటోనేషన్ అంటాం, రైజింగ్ ఇంటోనేషన్ ఆర్ రైజింగ్ టోన్ అని అంటుంటాం. ఓకే, రైజ్ ఫాల్ ఇంటోనేషన్, ఇంకా రైజ్ ఫాల్ అండ్ ఫాల్ రైజ్ ఇంటోనేషన్స్ ఉన్నాయి. ఏంటి అసలు ఈ రైజ్ ఫాల్ రైజ్ ఇంటోనేషన్స్ అంటే ఏంటి? రైజ్ ఫాల్ ఇంటోనేషన్, if we use a rising tone first and then a falling tone in the same tonal group, that is rising fall intonation. అంటే ఇక్కడ ఇలా వి అన్నది మీద నుంచి ఏ అనేది మధ్యన గుర్తు లేకుండా డైరెక్ట్గా వస్తుంది. ఇది మనం ఫోనెటిక్స్లో ఏంటని యు అనే అక్షరం ఆ అనే విధంగా పలికితే అలా రాస్తాం, సియుటి కట్ అని రాస్తాం. యు అనేది ఎలా పలుకుతుంది? ఆ పలుకుతుంది, కాబట్టి ఈ ఫోనెటిక్లో ఇలా రాస్తాం మనం. సి ఇలా రాసి టీ రాస్తాం, కట్ అనమాట. అది అంటే మనం మొదట పెరిగే స్వరాన్ని తర్వాత తరిగే స్వరాన్ని ఉపయోగిస్తే దాన్ని రైజ్ ఫాల్ ఇంటోనేషన్ అంటాము. ముందు ఇలా పెరుగుతుంది, తర్వాత తగ్గుతుంది, దీన్ని ఏంటంటాం? ముందు రైజ్ అవుతుంది, తర్వాత దిగిపోతుంది, దీన్ని రైజ్ ఫాల్ ఇంటోనేషన్ అంటాం. ఓకే, ఆర్ యూ టేకింగ్ టీ ఆర్ కాఫీ? చూసారా, ఇలా పెరుగుతుంది, తగ్గుతుంది, దీన్ని ఏంటంటాం అంటే రైజ్. ఐ కేమ్ రైజ్ అయింది, ఫాల్ అయింది. ఐ సా అనానం, సా అంటే రైజ్ అవుతుంది, ఫాల్ అవుతుంది. ఐ కాన్క్వైర్డ్ అంటే రైజ్ అవుతుంది, ఫాల్ అవుతుంది. దీన్ని ఏంటంటాం అంటే రైజ్ ఫాల్ టోన్ అంటాం, ఆర్ రైజింగ్ ఫాలింగ్ ఇంటోనేషన్ అంటాం, లేదా రైజ్ ఫాల్ ఇంటోనేషన్ అంటాం. ఇది ఎలాగా? ఏ అనే ఆకారంలో ఉంటుంది కానీ మధ్యన గీత ఉండదు, మీదకి వి ఆకారంలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫాల్ రైజ్ ఇంటోనేషన్. ఇఫ్ వీ యూజ్ ఏ ఫాల్ టోన్ ఫస్ట్ and then a rise tone in the same tonal group, that is fall rise intonation. అది ఎలా వస్తుందంటే వి లాగా. చూసారా, మనం మొదట
తరిగే స్వరాన్ని తరువాత పెరిగే స్వరాన్ని ఉపయోగిస్తే దాన్ని ఫాల్ రైజ్ ఇంటోనేషన్ అంటారు. చూసారు ఇక్కడ అలాగే ఫాల్ రైజ్ ఇంటోనేషన్ చూపిస్తుందని జాగ్రత్త చూడండి. ఎగ్జాంపుల్ ఉంది. క్యాన్ వి సపోజ్ వీఆర్ పెర్మిటెడ్. పెర్మిటెడ్ చూసారు ఇక్కడ డౌన్ అయింది ఫాల్, ఇక్కడ ఏంటైంది రైజ్ అయింది. అంటే ఇది ఏ ఆకారంలో వస్తుంది? వి ఆకారం. చూడండి ఫాల్ రైజ్ పెర్మిటెడ్ అంటే ఇదేంటి అనిస్థితి, అంటే అన్సర్టైన్, సర్టైన్ కానిది అని చెప్పడానికి, తప్పనిసరిగా కానిది అని చెప్పడానికి ఇప్పుడు ఉపయోగిస్తాం. క్యాన్ వై సపోజ్ వీఆర్ పెర్మిటెడ్. పెర్మిటెడ్ 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 చూసారా వి అంటే ఇది ఫాలింగ్, ఇది రైజింగ్. చూసారా ఇక్కడ ఫాలింగ్ చూపించాను, రైజింగ్ చూపించాను. ఈ ఫాలింగ్ రైజింగ్ టోన్ ఎలా రాస్తాం? వి. రైజింగ్ ఫాలింగ్ టోన్ ఎలా రాస్తాం? వి అనేది మీదకి వచ్చినట్టు రాస్తే అదేంటవుతుంది? రైజింగ్ ఫాలింగ్. ఇదేంటవుతుంది? ఫాలింగ్ రైజింగ్ టోన్ అవుతుంది. చూడండి రెండోది చూడండి. షుడ్ వి రిటర్న్ 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 చూసారా ఇది ఫాలింగ్, టర్న్ రైజింగ్. కాబట్టి దీన్ని ఏంటంటాం? ఫాలింగ్ రైజింగ్ టోన్. ఇది ఏ ఆకారంలో వస్తుంది చూడండి, ఇలాగా యారో మార్క్ మీకు చూసి తెలుస్తుంటుంది ఎలాగన్నది. షుడ్ వి రిటర్న్ ఇట్. దీన్ని ఏం చెప్తుంది? డౌట్ని తెలియజేస్తుంది, సందేహం లేదా సంశయం, డౌట్ని తెలియజేస్తుంది. దీన్ని ఏంటంటామంటే ఫాల్ రైజ్ ఇంటోనేషన్. ఇంటోనేషన్ అంటే మరేం లేదు, ఇలాగే ఇంటోనేషన్ అంటే జాగ్రత్తగా మీకు చెప్పిన మేడం కానీ మిగతా వాళ్ళు చెప్పిన సార్ కానీ నేను కానీ లేకపోతే మేడమ్స్ ఎవరు చెప్పిన నోట్స్ అయినా జాగ్రత్తగా దీన్ని ప్రిపేర్ అవ్వండి. ఇది ఇంటోనేషన్ అంటే కొంతమంది డౌట్స్ అడిగారు, ఆ డౌట్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇంటోనేషన్ అన్నది ఏంటి అన్నది ఇక్కడ చెప్పడం జరిగింది. దీన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంటోనేషన్ అన్నది స్వర మార్పిడి అంటాం. దీనిలోనే ఏంటంటే వస్తుంది రైజింగ్ ఇంటోనేషన్, ఫాలింగ్ ఇంటోనేషన్, రైజింగ్ ఫాలింగ్ ఇంటోనేషన్, ఫాలింగ్ రైజింగ్ ఇంటోనేషన్. ఇవి పద్ధతులు అన్నమాట. దీని ప్రకారం ఇంక క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ రూపంలో ఏమైనా ఇస్తే రైజ్ ఫాల్ ఇంటోనేషన్ అంటే ఏంటి డెఫినేషను, అలాగే ఇంటోనేషన్ అంటే ఏంటి డెఫినేషను, ఇంటోనేషన్లో ఎన్ని రకాలు ఉంటాయి, రైజింగ్ ఇంటోనేషన్ అంటే ఏంటి, ఫాలింగ్ ఇంటోనేషన్ అంటే ఏంటి, ఇది ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను. రైజింగ్ ఫాలింగ్ ఇంటోనేషన్ అంటే ఏంటి దాని తాలూకా డెఫినేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎలాగా రైజింగ్ ఫాలింగ్ ఇంటోనేషన్, రైజ్ ఫాల్ ఇంటోనేషన్ అంటే ఏంటి, ఫాల్ రైజ్ ఇంటోనేషన్ అంటే ఏంటి. జనరల్గా ఈ క్వశ్చన్స్లో ఇలాంటివి ఏమైనా ఇస్తే దీన్ని బేస్ చేసుకొని జాగ్రత్తగా గుర్తుంచుకొని రాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మై క్లాస్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్.